ఈరోజు డిమాండ్స్ మీద మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అయితే ఈరోజు నేను మైనింగ్ డిపార్ట్మెంట్ మీద మా కొత్త మంత్రి గారు వివేక్ గారు అయినారు, వారికి శుభాకాంక్షలు. అయితే మైనింగ్ డిపార్ట్మెంట్ మీద నేను ఈరోజు ఈ డిమాండ్ మీద మాట్లాడాలనుకుంటున్నా. మిగతా డిమాండ్స్ మీద మా గౌరవ సభ్యులు మాట్లాడతారు అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, ఈ మైనింగ్ డిపార్ట్మెంట్ అనేది చాలా ముఖ్యమైనటువంటి డిపార్ట్మెంటు. రాష్ట్ర ప్రభుత్వానికి రెండు రకాల ఆదాయాలు ఉంటాయి. ఒకటి ట్యాక్స్ రెవెన్యూ, రెండవది నాన్ ట్యాక్స్ రెవెన్యూ. సో ఇందులో ఈ మైనింగ్ డిపార్ట్మెంట్ ద్వారా వచ్చేటువంటి ఆదాయం ఇట్స్ ఏ నాన్ ట్యాక్స్ రెవెన్యూ. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు మరి ఆదాయం వచ్చేటువంటి ఇటువంటి శాఖల్లో అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఎంత జాగ్రత్తగా పనిచేస్తే మన ఖజానాకు అన్ని డబ్బులు సమకూరుతాయి. ఈ ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కార్యక్రమాల కోసం ఆ నిధుల్ని వినియోగించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వం అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రాష్ట్ర ఖజానాకు తూట్లు పడేటువంటి అవకాశం ఉంటుంది. రాష్ట్ర రెవెన్యూ తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈరోజు నేను ముఖ్యంగా మన మైనింగ్ శాఖలో ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉంది, పెద్ద ఎత్తున కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి పెద్ద ఎత్తున గండి పడతా ఉన్నది. నేను ఏం మాట్లాడినా ఆధారాలతోని, డాక్యుమెంట్స్తోని ప్రభుత్వానికి మేలు జరగాలి, రాష్ట్ర ఖజానాకు తూట్లు పడద్దు, రాష్ట్ర ప్రజలకు నష్టం జరగద్దు, ఇది వ్యక్తుల కోసం కాదు, ఈ వ్యవస్థ ప్రజల కోసం అనేటువంటి దాని మీద నేను మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నా. గౌరవ మంత్రి గారికి నేను అన్ని డాక్యుమెంట్స్, అన్ని పేపర్లు కూడా వారికి సబ్మిట్ చేస్తాను. కానీ ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే అధ్యక్ష, హైదరాబాద్ నడిబొడ్డునే ఇవాళ మన నగరాన్ని ఆనుకొనే పెద్ద ఎత్తున అక్రమంగా మైనింగ్ వ్యాపారాలు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. ఎట్లా ఉందంటే కంచె చేను వేసిన విధంగా ఈ రాష్ట్రంలో వ్యవహారాలు నడుస్తూ ఉన్నాయి అధ్యక్ష. రక్షకుడే భక్షకుడైతే ఏం జరుగుతుందో అలాంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో మైనింగ్ శాఖలో జరుగుతూ ఉంది అధ్యక్ష. అందువల్ల నేనేమంటున్నా అంటే మంత్రి గారు, ఇది విమర్శలాగా కాకుండా, రాజకీయంగా కాకుండా మనందరం కలిసి రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని కాపాడాలి. మనమందరం కూడా మనము ఈ రాజ్యాంగ పరిరక్షకులుగా, ఈ శాసనసభలో ఉన్న మనము, ఈ శాసనసభలో రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మనము ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం కాపాడాలి, పనిచేయాలి. ఈ రాష్ట్రానికి వచ్చే ప్రతి పైసను కూడా కాపాడవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. సరే, ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వం ఫెయిల్ అయినప్పుడు, ప్రభుత్వం తప్పిదాలకు పాల్పడ్డప్పుడు ఎత్తి చూపడం అనేటువంటిది మా బాధ్యత. దాన్ని విమర్శగా కాకుండా సద్విమర్శగా తీసుకొని అవి సరిచేయడం ద్వారా మనమందరం, అది స్వపక్షమా, విపక్షమా, అధికార పక్షమా, ప్రతిపక్షమా అనేటువంటి తారతమ్యం లేకుండా అందరం కూడా ఈ రాష్ట్రం కోసం పనిచేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. అయితే ఈరోజు మన రాష్ట్రంలో విపరీతమైనటువంటి ఖనిజాలు ఉన్నాయి. ఖనిజ ఆదాయం ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతూ పోతుంది. కొత్త కొత్త పాలసీస్ కూడా మనం తెస్తున్నటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు. కానీ ఈరోజు హైదరాబాద్ నడిబొడ్డున జీవో 111 ఉల్లంఘన, రూల్స్ లేవు, పర్మిషన్స్ లేవు, దర్జాగా దందాలు జరుగుతూ ఉన్నాయి. మరి దీని మీద ఎందుకు ప్రభుత్వం సైలెంట్గా ఉందనేటువంటి విషయం మాకు అర్థం కావడం లేదు. మరి ఎందుకంటే రక్షకులే భక్షకులైతే అని ఒక మాట మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అంటే పాలకులే మరి ఇక తూట్లు పొడిస్తే ఇంకా ఎవరు కాపాడగలుగుతారు అధ్యక్ష? అందువల్ల నేను ఆ విషయాల్లోకి ఇప్పుడు నౌ ఐఎమ్ కమింగ్ టు ద టాపిక్. ఫర్ ఎవ్రీ ఆఫ్ మై వర్డ్ ఐ హ్యావ్ ఎ డాక్యుమెంట్. ఇది ప్రభుత్వ డాక్యుమెంట్ల ఆధారంగా మాట్లాడుతున్న తప్ప వేగ్గా నేను అసలే మాట్లాడడం లేదు. అయితే ఈ రాష్ట్రంలో అధ్యక్ష, ముఖ్యంగా హైదరాబాద్ నడిబొడ్డున డీజిల్ జనరేటర్ల మీద క్రషర్స్ నడుస్తూ ఉన్నాయి. నేను ఎందుకంటున్నా డీజిల్ జనరేటర్ మీద ఎందుకు క్రషర్ నడుస్తున్నాయి? మన స్టేట్ యొక్క మైనింగ్ రూల్స్ 2000 యాక్ట్ కానీ, మీ ప్రభుత్వం కూడా ఒక జీవో తెచ్చింది, జీవో నంబర్ 26 తెలంగాణ స్టోన్ క్రషర్ రూల్స్ 2025. కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం కూడా జీవో 26 ద్వారా కొత్తగా ఈ రాష్ట్రంలో ఎవరైనా స్టోన్ క్రషర్ పెట్టాలంటే ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలో మీ ప్రభుత్వమే ఒక జీవో కూడా తెచ్చింది. మన చట్టం, మైనింగ్ చట్టం, మన దగ్గర ఉన్నటువంటి చట్టం కూడా ఏం చెప్తుంది? అటు మైనింగ్ చట్టం ఇయర్ 2000గా 1966లో వచ్చిన మైనింగ్ చట్టం కావచ్చు, అదేవిధంగా మీరు ఇచ్చినటువంటి జీవో నంబర్ 26 కావచ్చు. ఎవరైనా ఒక స్టోన్ క్రషర్ పెట్టాలంటే అధ్యక్ష మినరల్ డీలర్ లైసెన్స్ ఉండాలి.
ఆ క్రషరు 50,000 రూపాయలు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 3 ఆ క్రషరు ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతి తీసుకోవాలి. 4 మన తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి క్రషర్ పెట్టడానికి CFE కాన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ తీసుకోవాలి. 5 ఆ క్రషర్ ఆపరేషన్ చేయడానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి CFO కాన్సెంట్ ఫర్ ఆపరేషన్ సర్టిఫికెట్ తీసుకోవాలి. 7వది వాళ్ళు ఎంట్రీ ఎగ్జిట్ లాగ్ బుక్స్ పెట్టి ఎంత మినరల్ లోపలికి వస్తుంది, ఎంత మినరల్ బయటకు వెళ్తుంది, డైలీ రికార్డ్స్ మెయింటైన్ చేసి నెలవారీగా ఆ జిల్లా మైనింగ్ అధికారికి రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. ఇట్లా 7-8 నియమ నిబంధనలు ఉన్నాయి. అయితే నేను చెప్తున్నటువంటి సంస్థలు 7-8 నియమ నిబంధనలో ఏ నిబంధన కూడా పాటించడం లేదు. They don't have CFE, they don't have CFO, they don't have industrial department permission, they don't have registration, they don't have electricity connection. So electricity connection ఎందుకు చేస్తున్నారు? విద్యుత్ శాఖ వాళ్ళు ఒక క్రషర్ కు కనెక్షన్ ఇవ్వాలంటే ఏమడుగుతారు? నీ రిజిస్ట్రేషన్ చూపి, నీ CFE చూపి, నీ CFO చూపి, ఇవి నీ మినరల్ డీలర్ లైసెన్స్ చూపి. అవేవి లేనప్పుడు ఏమవుతుంది? ఎలక్ట్రిసిటీ వరమంగా మైనింగ్ చేస్తా ఉన్నారు. ఈ అక్రమ మైనింగ్ విషయంలో కూడా మంత్రి గారికి పూర్తి అవగాహన ఉంటుంది. వారు బాగా చదువుకున్నారు. తెలంగాణ స్టేట్ మినరల్ డీలర్ రూల్ 2000 ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇల్లీగల్ మైనింగ్. ఆ చట్టం ఏం చెప్తుందంటే, మొదటిసారి ఎవరైనా మినరల్ డీలర్ లైసెన్స్ లేకుండా క్వారీయింగ్ చేస్తే 10,000 రూపాయల పెనాల్టీ వేయాలి. అదే కంపెనీ రెండవసారి కూడా తప్పు చేసి మినరల్ డీలర్ లైసెన్స్ లేకుండా మళ్ళీ రెండవసారి కూడా అధికారులకు పట్టుబడితే 25,000 రూపాయల జరిమానా, 1 సంవత్సర కఠిన కారాగార శిక్ష వేయాలని కూడా మన చట్టం, మన రాష్ట్రంలో ఉన్న చట్టం చెప్తుంది. ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి కంపెనీ మొదటిసారి మినరల్ డీలర్ లైసెన్స్ లేకుండా దొరికింది, రెండవసారి మినరల్ డీలర్ లైసెన్స్ లేకుండా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వెళ్లి షోకాజ్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. మరి 2 సార్లు కూడా లైసెన్స్ లేకుండా యథేచ్ఛగా హైదరాబాద్ నడిబొడ్డున ఈ రకంగా క్రషర్లు నడుస్తా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అనేటువంటి ఆవేదనతో నేను చెప్తా ఉన్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కోట్ల రూపాయల తూట్లు పడతా ఉన్నాయి, కోట్ల రూపాయలు ఖజానాకు గండి పడతా ఉంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది. అందుకే మేము అనాల్సి వచ్చింది, రక్షకుడే భక్షకుడైన వేళ అని. దయచేసి ఆలోచించండి. నేను మొత్తం క్రొనాలజికల్ ఆర్డర్లో సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ కూడా నేను ఈ ప్రభుత్వానికి మీ ద్వారా ఈ సభ దృష్టికి, రాష్ట్ర ప్రజల దృష్టికి కూడా తేవాలనుకుంటున్నాను. అధ్యక్ష, శంషాబాద్ మండలం కోత్వాల్గూడ విలేజ్ సర్వే నంబర్ 62-63లో ఇక్కడ మరి ఎటువంటి కాలుష్య పరిశ్రమలు పెట్టకూడదు జీవో 111 ప్రకారం. కానీ ఇక్కడ రాఘవ కన్స్ట్రక్షన్స్ ఒక భారీ స్టోన్ క్రషర్ ను డీజిల్ జనరేటర్ల మీద నడుపుతా ఉంది. ఆ రాఘవ కన్స్ట్రక్షన్స్ కు MDL లైసెన్స్ లేదు, దానికి CFE లేదు, దానికి CFO లేదు, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ దగ్గర రిజిస్ట్రేషన్ లేదు. ఆ కంపెనీకి సంబంధించిన వివరాలు ఈరోజు మీ ద్వారా సభ దృష్టిలో పెట్టబోతా ఉన్నాను. అధ్యక్ష, ఈ రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని స్టోన్ క్రషర్స్ ను ఇన్స్పెక్షన్ చేయాలని చెప్పి రాష్ట్రం యొక్క డైరెక్టర్ జనరల్ మైనింగ్ డిపార్ట్మెంట్ 21 మే 2025 నాడు రాష్ట్రం మొత్తానికి కూడా ఆయన ఆర్డర్స్ ఇచ్చినాడు. 21 మే 2025 మెమో నంబర్ 23444915 ద్వారా DMG is ordered for an inspection on all the stone crushers. దాని మీద ఇది గవర్నమెంట్ రికార్డ్ నేను చదువుతున్నాను అధ్యక్ష. ద టీమ్స్ కన్సిస్టింగ్ ఆఫ్ అఫీషియల్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్, తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, తెలంగాణ SPDCL, మైనింగ్ డిపార్ట్మెంట్ jointly inspected the stone crusher units including the stone crushers of Measures Raghava Constructions India Private Limited on 22/5/2025 and recorded the stock available at the unit 5,130 metric tons of finished stone aggregates available at the unit. Adevidanga, this office issued showcase notice to Raghava Constructions Private Limited and requested to produce the documentary evidence of having paid seigniorage fees, the stock available at the unit 5,130 metric tons
of finished stone aggregates. The company acknowledged the receipt of show cause notice. Company show cause notice receive చేసుకుంది.